హలో అండి. అసలు బోన్ మ్యారో తాలూకు ఉపయోగం ఏంటి మన శరీరంలో? బోన్ మ్యారో అంటే మూలుగా అంటాము. ఇది బోన్స్ మధ్యలో హార్డ్గా ఉండే బోన్ మధ్యలో ఉండే సాఫ్ట్ అండ్ స్పాంజీ మెటీరియల్, అంటే మెత్తగా ఉంటుందన్నమాట, ఎర్రగా ఉంటుంది. దాన్నే బోన్ మ్యారో అంటారు. అసలు బోన్ మ్యారోలో ఏముంటుందంటే స్టెమ్ సెల్స్ ఉంటాయి. వాటిని మదర్ సెల్స్ అంటాం సింపుల్గా. మనం ఈ స్టెమ్ సెల్స్ ఏం చేస్తాయంటే డిఫరెంట్ కణాల కింద విడిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ విడిపోయే క్రమంలో కొన్ని మైలాయిడ్ స్టెమ్ సెల్స్, కొన్ని లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ కింద విడిపోతుంది అనమాట. సో ఈ మైలాయిడ్ స్టెమ్ సెల్స్ అనేవి రెడ్ బ్లడ్ సెల్స్ని, వైట్ బ్లడ్ సెల్స్ని తయారు చేస్తుంటాయి. దాంతోపాటు మెగా క్యారియోసైట్స్ పగిలిపోవడం వల్ల వచ్చే ప్లేట్లెట్స్ కూడా ఇదే మైలాయిడ్ స్టెమ్ సెల్ తయారు చేస్తుంది. అదే లింఫాయిడ్ స్టెమ్ సెల్కి వచ్చేసరికి టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ అని 2 రకాల కణాలను తయారు చేస్తాయి అనమాట. సో ఈ రకంగా మొత్తం బోన్ మ్యారో ఉపయోగం ఏంటంటే ఈ రకమైన కణాలని రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అండ్ లింఫాయిడ్ సెల్స్ ఇవన్నీ లైఫ్ లాంగ్ మనకు తయారు చేసి మన బాడీకి ప్రొడ్యూస్ చేస్తుంటుంది అనమాట, ఒక ఫ్యాక్టరీ లాగా. సో ఇక్కడ కొన్నిసార్లు ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు కానీ, ప్రాబ్లం ఏదైనా అరేంజ్ అయ్యేటప్పుడు, బోన్ మ్యారో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు, కొన్ని రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనకి డిసీజెస్ వస్తూ ఉంటాయి. సో ఏ రకమైన డిసీజ్ వచ్చిందని దాన్ని బట్టి బోన్ మ్యారోలో ఏ రకమైన ప్రాబ్లం ఉందని మనం కనిపెట్టగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ డిజార్డర్స్, థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా ఉందా, లేదంటే ఏమైనా బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయా, లేదంటే ఏప్లాస్టిక్ ఎనీమియా, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్ ఇలాంటివి ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే మనం బోన్ మ్యారో ఎలా ఉందనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.